నా పేరు పి చెన్నకేశవ. మాది పీటీఎం మండలం తంబలపల్లి తాలూకా సంపతకోట గ్రామం. నరేంద్ర అన్న గారికి టికెట్ ఇస్తే ఈసారి టీడీపీ తరఫున, జనసేన పార్టీ తరఫున అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని మా నమ్మకం, మా ధైర్యం. మా నరేంద్ర అన్నతోనే మా ఇది ధీమా. ఎందుకు ఇలా అంటే ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన జి శంకర్ గారు కానీ గెలిచినారు తప్పితే మాతో ఏమి ఇచ్చేసిందిలే. మా ఫ్యామిలీ ఫస్ట్ వరకు మా తాతల కాలం నుంచి మా ఫ్యామిలీ టీడీపీ ఫ్యామిలీనే. ఆయన వచ్చిందిలే 4.5 సంవత్సరం అయింది. ఆయన ఎలక్షన్ టైంలో వచ్చినాడు, ఓడిపోయినాడు, వెళ్ళిపోయినాడు తప్పితే మాకు వచ్చి మీకు అండగా నేను ఉంటాను అని ఒకనాటికి కూడా మాతో ధైర్యంగా మాట్లాడిచ్చింది లేదు. మీరు ధైర్యంగా ఉండండి, మేము మీకు తోడుంటామని హామీ ఇచ్చిన దాఖలాలు కూడా ఏం లేవు. అందుకని మాకు ఇంకా మేము పార్టీని వదులుకోలేక పార్టీ ముందు వరకు మేము టీడీపీకి పనిచేస్తున్నాం కాబట్టి టీడీపీ పార్టీ వదలకూడదని పార్టీలోనే కొనసాగిస్తున్నాం. ఈసారి నరేంద్ర గారికి సీటు కానీ ఇస్తున్నాం, మాకు కొంచెం ధైర్యంగా ఉంటుందని, కొంచెం హామీ ఇస్తాడని మాకు నమ్మకం ఉంది కాబట్టి నరేంద్రకి ఇస్తే మాకు మేలు అంతే. నరేంద్ర చాలా మందికి చాలా గుళ్ళకి కానీ ఇట్లా భేద సదలు అన్నాలు కానీ బియ్యాలు తావరకు భోజనాలు తావరకు అన్నీ చేసినాడు, చేస్తాడు ఆయన. మంచి వ్యక్తి కాబట్టి ఆయనకి టికెట్ ఇస్తే మాకు కొంచెం ధీమాగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం. ఇంతకుముందు నాయకులు అంటే నాకు అంత నాలెడ్జ్ లేదు, అంత నాయకులతో నేను చూసినలా ఎంతో దగ్గర నుంచి చూసినాను కాబట్టి నాకు తెలుసు. అంటే మా తాతల కాలం నుంచి మేమైతే ఫుల్ టీడీపీ. మా మామ ఆల్రెడీ ఒకసారి సింగిల్ విండో చైర్మన్, మాజీ సర్పంచ్, బి కిట్టన్న మండలం మొత్తం ఆయన తెలుసు. ఆయన ఈ 4.5 సంవత్సరం వరకు ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఆయనకి తెలుసు. ఆయన ఒకడు సపోర్ట్ సంపతకోట గ్రామ పంచాయతీలో అంటే టీడీపీ అంటే నెంబర్ 1 కిట్టన్న. తర్వాతే మళ్ళీ ఎవరన్నా కానీ అట్లాంటి వాడినే పలకరించాలి శంకర్ ఓడిపి వెళ్ళిపోయి. ఇంకా ఆయనకి టికెట్ ఇచ్చినా కూడా వేస్ట్. అది తెలిసి ఇంతకుముందు ఏమన్నా 50,000 60,000 వచ్చినాయేమో, ఈసారి 25,000 వస్తాయి అంతే. గ్రామము పేరు నారాయణ. మాకు కొండా నరేంద్ర అన్న గారు వస్తే కన్నా బాగుంటుంది. దీనికే బాగా పనులు చేస్తాడని నమ్మకం ఉంది, చేస్తాడు. మేమంతా ఆయనే కోరుకుంటున్నాము. ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆశిస్తున్నాం. ఆయన మంచి పనులు చేస్తాడు, అభివృద్ధి చేస్తాడని నమ్మకం ఉంది కాబట్టి మేము అడుగుతున్నాము, కోరుకుంటున్నాం. ఇంతకుముందు నాయకులు వచ్చినారు పోయినారని టీడీపీలో ఇంతవరకు శంకర్ ఉన్నాడు, పెద్దగా ఏం చేసిండేది లేదు, ఇది చేసిండేది లేదు. ఆయన అయితే చేస్తానని చెప్తాడు, ఆయన ఇప్పుడు చూద్దామని చేస్తాడని నమ్మకం. ఇంతకుముందు ఏమి జనాలకి అభివృద్ధి చేయడానికి వచ్చినాడు కానీ మామూలుగా పబ్లిక్కి రాలే కదా. టికెట్ ఇచ్చి నిలబడి ఏమో చేసింటే ఉతూరు చూస్తే ఆయన తెలిసిపోతుంది. ఈ తూరు టికెట్ ఇస్తే ఒక నమ్మకం ఉంది, చేస్తాడు పనులు అని ఇది ఉంది. ఆయన టికెట్ ఇస్తే అందరూ సహకరిస్తాం ఆయన కూడా. మేము సంపతకోట గ్రామస్తుని రామప్ప నా పేరు. మా కొండ నరేంద్రప్ప గారికి టికెట్ ఇవ్వాలి, ఎమ్మెల్యే టికెట్. మేము ఓటేసి గెలిపించుకుంటాము. చోటు కాబట్టి మా గ్రామస్తుడు కాబట్టి ఈయనే ఇవ్వాలి. మా మంచి పనులు చేస్తా ఉన్నాడు కూడా, మంచి మనిషి మా గ్రామస్తుడు అని మాకు నమ్మకం. ఏమి గెలిచినా మాకేం సహాయంగానే చేస్తాడు. మాకు ఏ నాయకుడు చేయలేదు, బుడికి తిన్నాము పోతాను ఇచ్చింది అంతే. ఇస్తే మాకు ఇంకా ఇది ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఇంకా ధర్మం మాకు భేదా సాధన సాకేవుడు సహకరించి మహామావుడు కొండ నరేంద్రప్ప గారు మాకు అక్కర మా గ్రామస్తులు. మా పేరు మమత, సంపతకోట గ్రామము. నరేంద్ర అన్న మేమేం చెప్పినా వింటాడు. అయినా మాకు కావాలన్నా అన్నీ ఆమె వింటాడు. అట్లా అన్నకి ఓటేస్తే మేము బాగుంటాము, పిల్లోళ్ళు బాగుంటారు. అలా నరేంద్ర అన్నకి చీట్ ఇచ్చి మేమంతా గెలిపించి ఎమ్మెల్యే ఓటుకి గెలిపిస్తాము. నరేంద్ర అన్నకి ఓటేసి మేమంతా గెలిపించుకుంటాము. మా సంపతకోట వెంకటరమణ. మేము వ్యవసాయం చేసేవాళ్ళు. కొండా నరేంద్ర అన్నకి టికెట్ ఇవ్వాల, మేము ఓట్లేసి గెలిపిస్తాము. మాకు మంచి పనులు చేసినాడు, మాకు ఈయనే ఇవ్వాల ఖచ్చితంగా. కొండా నరేంద్ర అన్నకి టికెట్ ఇవ్వాల. మాకు దేవస్థానాలకు దానికి కారణాలకు మంచి చెడ్డ మాకు తోడ్పడతాడు. మేము ఫుల్ టీడీపీ, టికెట్ ఈయనే ఇవ్వాల ఖచ్చితంగా. మాది సంపతకోట. నా పేరు తులసి. కొండా నరేంద్రన్నకు సీటు ఇవ్వాలని కోరుకుంటాను. మాకు దేవస్థానాలు కనుక కట్టినాడు, భేద సాధులకు సహాయం చేశారు. కానీ ఇప్పుడు ఈయన రావాలని కోరుకుంటాను. మాకు దేవస్థానం కట్టించినాడు, చేశాడు. అందరికీ భేదోళ్ళకు సహాయం అన్న వాళ్ళకి అందరికీ చేసినాడు.